Hi friends, welcome back to my physics channel once again. In today's video, I will discuss about the diploma students, those are going for entrance examination for their BTech classes. ఓకేనా అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ బీటెక్ లేదా సెకండ్ ఇయర్ బీటెక్లో జాయినింగ్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాన్ని ఎఫ్డిహెచ్ అంటారు, ఫర్ డిప్లొమా హోల్డర్స్. సో ఫర్ దట్ స్టూడెంట్స్ ఐఎమ్ డూయింగ్ వన్ వీడియో అండ్ దట్ టు ఫ్రమ్ వెక్టార్స్ చాప్టర్. ఓకేనా, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టుగా అయితే బోర్డు మీద ఏ బోట్ హ్యాజ్ ఏ స్పీడ్ ఆఫ్ 13 kilometers per hour. ఓకేనా, ఏ బోట్ హ్యాజ్ ఏ స్పీడ్ ఆఫ్ 13 kilometers per hour ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే తెలుసు కదా, వాటర్ ఫ్లో లేదనమాట, స్టాండర్డ్గా పాండ్ లాగా అలా నిలవలో ఉంది వాటర్. సో అలా స్టాండర్డ్ అంటే ఫ్లోయింగ్ లేనప్పుడు బోట్ స్పీడ్ ఎంత, 13 kilometers per hour వెళ్తుంది. ఓకే, ఇన్ స్టిల్ వాటర్, ప్లీజ్ మేక్ ఎ నోట్, స్టిల్ వాటర్. అయితే క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడండి, 13 kilometers per hour ఇన్ స్టిల్ వాటర్ క్రాసెస్ ఏ రివర్ ఆఫ్ విత్ 1 kilometer. ఒక కిలోమీటర్ విత్ రివర్ ఉంది, ఆ రివర్ని బోట్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. అలాంగ్ ద షార్టెస్ట్ పాసిబుల్ పాత్ ఇన్ 12 minutes. 12 minutesలో షార్టెస్ట్ పాత్ అంటే తెలుసు కదా, జనరల్లీ షార్టెస్ట్ పాత్ మనం డిస్ప్లేస్మెంట్ అంటాం, అర్థమైందా? డిస్ప్లేస్మెంట్ ఇది షార్టెస్ట్ పాత్, డిస్టెన్స్ లాంగెస్ట్ పాత్ అని అంటాం. ఓకేనా, సో 12 minutesలో క్రాస్ చేస్తున్నాడు. నౌ ద క్వశ్చన్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇన్ kilometers per hour. ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు, ఏ 12, బి 10, సి 8, డిఎం 6 ఇచ్చాడు kilometers per hour. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి కొంచెం కాన్సెప్ట్ మనకి నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద చాప్టర్ ఫ్రమ్ వెక్టార్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్. సాల్వ్ చేద్దాం మరి. రైట్, సొల్యూషన్. ఎప్పుడు కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయాలంటే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఒక డయాగ్రామ్ తయారు చేస్తే చూడండి, ఇది రివరు, ఇది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అనుకుందాం, ఇది ఫ్లో డైరెక్షన్, రివరు ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విఆర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విఆర్ అంటే ఏంటి, వి సఫిక్స్ ఆర్ అంటే వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మన ఈ ప్రాబ్లమ్స్ వెక్టార్స్లో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది విడ్త్ ఆఫ్ ద రివర్. విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాడు, 1 kilometer ప్లీజ్. సో 1 kilometer అంటే 1000 meters. మార్చొద్దు, బికాజ్ ఆల్ ఆర్ ఇన్ సేమ్ సిస్టమ్, అన్ని కిలోమీటర్స్ ఉంది కాబట్టి కిలోమీటర్ ఒకటే టైం ఒకటి ఉంది, అది మార్చేద్దాం. ఓకేనా, సో రివర్ విడ్త్ ఇచ్చాడు 1 kilometer. నా ఫస్ట్ వాడు ఏం చెప్తున్నాడు, ద బోట్ హ్యాజ్ ఎ స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీని స్పీడ్ అంటారు, ఎంత 13 kilometers per hour ఇన్ స్టిల్ వాటర్. అంటే వాటర్ ఫ్లో లేనప్పుడు 13 kilometers per hourతో వెళ్ళి అవతల పక్క ఒడ్డుకి చేరిపోతున్నాడు. అంటే ఈ కెన్ గో లైక్ దిస్ ఇన్ దిస్ ఫ్యాషన్. చూడండి, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోగలడు. ఏది, విబి అంటే బోట్ వెలాసిటీ. ఓకేనా, బోట్ వెలాసిటీ ఎంత టైంలో వెళ్ళిపోయాడు ఇక్కడికి, ఈ పాయింట్లో రీచ్ అవ్వడానికి టైం ఎంత, 12 minutes ప్లీజ్. మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని అవర్స్లో మార్చాలి. ఇమీడియట్గా మనకు తెలుసు కదా, 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour. దేర్ ఫర్ 1 minute ఈజ్ ఈక్వల్ టు యూనిటరీ మెథడ్ 1/60 అవర్. మనకి ఎన్ని మినిట్స్ ఉన్నాయి, 12 minutes ఉన్నాయి. దేర్ ఫోర్ 12 minutes. అర్థమవుతుంది మీకు, యూనిటరీ మెథడ్లో చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour కదా, 60 seconds అంటే 1 minute. 1 minute అంటే ఎంత అవుతుంది, 1/60 అవర్. 12 minutes మీన్స్ 1/60 into 12 hours. 12 ones are 12 5s are. Therefore 12 minutes is equal to ఎన్ని అవర్స్, 1/5th hour అనమాట, 1/5th hour. సో ఇంత టైంలో వాడు క్రాస్ అయిపోయాడు రివర్ని. ఎప్పుడు ఇది పాపం, when the river is at rest అంటే there is no flow, స్టిల్ వాటర్లో. ఓకేనా, సో బాగానే ఉంది ఇక్కడ పాయింట్. నా ఇక్కడ ఏమన్నాడు, ఇది షార్టెస్ట్ పాత్ అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు షార్టెస్ట్ పాత్లో. విబి వెలాసిటీ వెళ్ళి టైము 1/5th hourలో రీచ్ అయిపోయాడు, బాగానే ఉంది, వెరీ గుడ్. నో ద వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఇన్ కిలో అంటే ఒకవేళ రివర్ ఫ్లో అయితే పరిస్థితి ఏంటి, జాగ్రత్త వినండి, ఇది నోట్ చేయండి. రివర్ ఫ్లో అయినప్పుడు ఎలా వెళ్ళాలి చూద్దాం. సపోజ్ రివర్ ఫ్లో అవుతుంది, సెకండ్ కేసు చూద్దాం. సపోజ్ వెన్ ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్, ఓకేనా, అంటే వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్.
ఎందుకంటే నువ్వు రివర్లో తీసుకున్నావు అనుకో, సపోజ్ ఇఫ్ అన్ అబ్జర్వర్ ఈజ్ ఇన్సైడ్ ద రివర్ కూడా ఫ్లో అవుతుంది కాబట్టి మనకు తెలియదు. సో ఈ అబ్జర్వేషన్ చేయాలంటే యూ హెవ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇవ్వండి, అబ్జర్వర్ షుడ్ బి అవుట్ సైడ్ ద రివర్. అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ద బోట్. అర్థమవుతుంది మీ పాయింట్? వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి అబ్జర్వ్ ఎలా ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో అబ్జర్వర్ అవుట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, వీడు ఇలాగే వెళ్తున్నాడు, యూ కెన్ అబ్జర్వ్ లైక్ దిస్. దిస్ ఈజ్ వాట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ మేడ్ విత్ ద వెర్టికల్. బికాజ్ రివర్ ఫ్లో అవుతుంది కాబట్టి అవతల పక్క రీచ్ అవ్వాలంటే హీ హాస్ టు గో విత్ సమ్ యాంగిల్, ఎందుకంటే డ్రిఫ్ట్ ఉంటుంది మనకి. అర్థమవుతుంది పాయింట్? సో దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అండ్ దిస్ ఈజ్ వాట్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో అవుట్ సైడ్ ద పర్సన్ అబ్జర్వర్కి ఎలా ఉంటుందంటే, the person is going in this direction and also in this direction. Therefore, velocity of the boat with respect to ground is given by velocity of the boat with respect to river plus velocity of the river with respect to ground. This is very very important formula. Note చేసుకోండి ప్లీజ్. ప్రాబ్లం చిన్నదైనా కాన్సెప్ట్ వస్తేనే లెక్కలు చేయగలరు. వెలాసిటీ ఆఫ్ ద బోట్ లేదా స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా? Now we'll do the problem. When the river is flowing, చూడండి, రివర్ ఫ్లో అవుతున్నప్పుడు వీడియోలో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రివర్ డ్రిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ రీచ్ అవ్వడు. వీల్ రీచ్ హియర్. చూడండి, వీల్ బి రీచింగ్ హియర్. ఇక్కడ రీచ్ అవుతాడు. ఆర్ యూ ఫాలోయింగ్? సో ఇక్కడ రీచ్ అవ్వాలి, ఏం చేయాలి, వాడు కొంచెం యాంగిల్తో వెళ్ళాలి. వెన్ హీ గోస్ హియర్ ద రివర్ విల్ బి డ్రిఫ్టింగ్ లైక్ దిస్. రివర్ డ్రిఫ్ట్ చేసి ఫైనలీ విల్ రీచ్ హియర్. అదవుతుందా? సో సపోజ్ ఇఫ్ VB is the velocity, if VB is the velocity and theta is the angle made with the vertical, what is this component? VB cos theta, VB cos theta, and ఈ component ఎంత అవుతుంది? VB sin theta, VB sin theta. VB అంటే velocity of the boat with respect to river, అలాగే velocity of the boat with respect to river cos theta. అవుతుందా? the components వస్తాయి రెండు. when the boat is going, లేదా when the swimmer is going in this direction, that is boat, ఇది ఎంత అవుతుంది? వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, అంటే VB లేదా VBR కాస్ థీటా, VBR సైన్ థీటా. అయితే ఈ డ్రిఫ్ట్ మనకు ఉండకూడదంటే ఏమవ్వాలి? ఈ రెండు క్యాన్సిల్ అయిపోవాలి. అంటే వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్, దట్ ఈస్ VBR సైన్ థీటా, షుడ్ బి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దెన్ ఓన్లీ దెర్ విల్ బి నో డ్రిఫ్ట్. డ్రిఫ్ట్ ఉండకంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ పాయింట్ ఇది ఆ పాయింట్. అప్పుడు ఎప్పుడు కండిషన్ ఏంటి? దిస్ ఇస్ ద కండిషన్. దిస్ కాంపోనెంట్ VBR సైన్ థీటా షుడ్ బి ఈక్వల్ టు రివర్ వెలాసిటీ. ఇదిగోండి ఈ డైరెక్షన్. ఈ రెండు కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతే డ్రిఫ్ట్ ఉండదు. డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఏమవుతుంది? డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఈజ్ ఈక్వల్ టు 0. నో డ్రిఫ్ట్. ఇంకా వాటర్ తోయదు, 0 అయిపోతుంది. యూ కెన్ డో డైరెక్ట్లీ. ఓకేనా? సో జాగ్రత్త చూద్దాం. ముందు మనకి అసలు ఆల్రెడీ VB కాస్ థీటా ఏంటి? ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చాడు కదా. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకి? 1/5 అవర్. 1/5 అవర్లో రీచ్ అయ్యాడు. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ 1 కిలోమీటర్. సో 1 కిలోమీటర్ ఈజ్ రీచ్డ్. వాట్ ఇది VB బోట్ వెలాసిటీ. టైం ఎంత? 1/5 అవర్. సో క్రాస్ మల్చేయండి. 5 ఇంటూ దట్ ఈస్ ఎంత? ఇది 5. సో 5 km/hతో VB ట్రావెల్ అయ్యాడు ఈ డిస్టెన్స్ అండ్ ఈ స్పీడ్. బట్ వాట్ ఈస్ ది స్పీడ్? VB కాస్ థీటా. ఇది ఏదైతే వచ్చిందో నాకు ఏంటిది? VB కాస్ థీటా. ఇది అర్థమవుతుంది. బికాజ్ ఈ డైరెక్షన్లో ఏంటి అవుతుంది? VB కాస్ థీటా. దేర్ఫోర్ 5 ఈజ్ ఈక్వల్ టు VB కాస్ థీటా. బట్ VB ఎంత ఇచ్చాడు ఆల్రెడీ? ఇవన్ 13 ఇచ్చాడు. బోట్ హ్యాస్ స్పీడ్ ఆఫ్ 13 kilometers. దేర్ఫోర్ 5 ఈజ్ ఈక్వల్ టు 13 కాస్ థీటా, లేదా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/13. కాస్ థీటా 5/13 అంటే అప్పుడు సైన్ థీటా ఎంత అవుతుంది? మ్యాథ్స్లో రెండోమంటే సైన్ థీటా √1 - కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ √1 - కాస్ థీటా ఎంత? 5/13 అంటే 5/13 హోల్ స్క్వేర్.
5/13 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? √1 మైనస్ 5 స్క్వేర్ అంటే 25, 13 స్క్వేర్ అంటే 169, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ √LCM 169 మైనస్ 25 ఎంత అవుతుంది? 169 minus 20, that is 144. That is 144/169. అర్థమవుతుందా? 144 స్క్వేర్ రూట్ ఎంత? 12. 169 స్క్వేర్ రూట్ ఎంత? 13. ఓకేనా? దేర్ ఫోర్ నాకు సైన్ థీటా వాల్యూ వచ్చింది. సైన్ థీటా ఎంత? 12/13. ఇప్పుడు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద క్వశ్చన్? ద వెలాసిటీ ఆఫ్ ద రివర్, అంటే వెలాసిటీ ఆఫ్ ద రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి కాంపోనెంట్ VBR సైన్ థీటా ఎప్పుడైతే వెలాసిటీ ఆఫ్ ద రివర్కి ఈక్వల్ అయిపోయి డ్రిఫ్ట్ 0. Therefore, I can equate this one now. VBR sin theta, అంటే లేదా VB sin theta is equal to velocity of the river. So therefore, VB ఎంత? 13. VB అంటే ఇచ్చారు కదా velocity of the boat, ఓకేనా? That is with respect to river into sin theta, ఓకేనా? into sin theta అంటే ఎంత? sin theta ఆల్రెడీ ఎంత వచ్చింది? 12/13. జాగ్రత్త వినండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. VBR sin theta is equal to VRG. అప్పుడే కదా డ్రిఫ్ట్ 0 అన్నాను. Therefore, VBR అంటే velocity of the boat with respect to river into sin theta, that is 13 into sin theta 12/13. 13 cancel. This is equal to 12. But this is equal to what? Velocity of the river. This is equal to what? Velocity of the river with respect to ground. అదే కదా అడిగాడు మనకి. What is the velocity of the river? Okay? That is velocity of the river with respect to ground అంటే in kilometers, 12 kilometers per hour. ఆన్సర్ ఎంత వచ్చింది? 12 kilometers per hour. సో ఆన్సర్ ఏంటి? ఏ విల్ బి ద ఆన్సర్. అర్థమవుతుందా? సో దిస్ క్వశ్చన్ యూ హ్యావ్ టు డూ వెరీ కేర్ఫుల్, అదర్వైజ్ యూ కెనాట్ గెట్ ద ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మనకు కనిపిద్దాం. ఓకేనా? రైట్.